మీకు బ్రహ్మానందం గారికి ఏంటి సార్ రిలేషన్? అంటే ఐ మీన్ బ్రహ్మానందం గారితో ఉండేవాళ్ళు, దగ్గరగా ఉండేవాళ్ళని తెలిసింది, నిజమేనది? అది నిజమేనండి. ఎందుకంటే ఆయన సినిమాల్లోకి రాకముందు లెక్చరర్గా పనిచేశారు. తర్వాత మిమిక్రీ ఆర్టిస్ట్గా చాలా పెద్ద పేరు ఉంది ఆయనకి ఆంధ్రదేశంలో. అవును. అప్పుడు ఇక్కడ మిమిక్రీ చేయడానికి వచ్చారు ఒకసారి ఇక్కడికి. ఓకే. ఛాయరాగాన సభలో మిమిక్రీ చేశారు. ఆది విష్ణు గారికి సన్మానం ఆ రోజున. ఆది విష్ణు గారి ఫ్రెండ్ అయినా. ఓకే. సో ఆయన వచ్చినప్పుడల్లా ఆది విష్ణు గారిని చూసి మా సెక్షన్కి కూడా వచ్చి నాకు కూడా పలకరించి మేము ఇద్దరం బయటికి వెళ్ళి టీ తాగి మళ్ళీ ఇంటికి వెళ్తుండేవాడు. ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు అన్నమాట. ఓకే. అట్లాగా ఒకసారి జంజాల గారితో కూడా పరిచయం అయింది ఆయనకి. ఆ తర్వాత ఆయన ఫిలింలోకి వచ్చినప్పుడు వేజల సత్యనారాయణ గారని మొదటి సినిమాలో చేశారు బ్రహ్మానందం గారు. వేజల సత్యనారాయణ గారు తాత అవతారం అని అందులో చేశారు ఆయన. ఓకే. ఆయన నేను ఫ్రెండ్ వేషాలు అనమాట నరేష్ గారికి. నరేష్ గారు మెయిన్ హీరో. ఓకే. సో అట్లాగా మా ఫ్రెండ్షిప్ అతని మొదటి సినిమాతో కూడా బలపడింది. ఆ తర్వాత సత్యాగ్రహం, నెక్స్ట్ సినిమా సత్యాగ్రహం. ఓకే. సత్యాగ్రహం సినిమాలో కూడా నేను కమెడియన్ని, తను కమెడియన్ని, ఇద్దరం మెడ్రాస్ కూడా వెళ్ళి చేసి వచ్చాం. ఓకే. మళ్ళీ ఆ తర్వాత అహనా పెళ్ళంటే వచ్చేస్తుంది ఆయనకి. అక్కడ నుంచి మంచి రైజ్ వచ్చింది. అవును. అహనా పెళ్ళి తర్వాత తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇంకా లేకుండా వచ్చిందండి. బాగుంటారు, ఇప్పటికీ బాగుంటారా? బాగుంటారు పాపం, ఆయనకి అదే లేదు. కానీ ఆయన టైం ఉండదు. ఏదో ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఇక్కడ కాలక్షేపం ఒక రోజు మాట్లాడుకుందన్న మనం అందరం ఇటు రావటం అట్లాంటివి ఉండవు ఆయనకి. ఆయన కూడా స్టార్ కదా, కొంచెం బయటకు రాలేడు అంటే ఉంటాయనుకోండి. ఏదో ఎవరిదే వాళ్ళది. ఎక్కువగా మీకు మనకి ఈవీ గారి సినిమాల్లో మీకు అవకాశం దొరికిందా మీకు ఏమన్నా? ఈవీ గారి సినిమాల్లో రాకపోవడానికి కారణం ఏంటంటేనండి, ఆయన జంజాల్ గారి కో డైరెక్టర్గా ఉన్నప్పుడు అంతా బాగానే ఉండేది. ఈయన కమల్ హాసన్ సినిమా ఒకటి ఇంద్రుడు చంద్రుడు చేస్తున్నప్పుడు ఒక వేషం కావాల్సి వచ్చింది, ఒక డాక్టర్ వేషం ఏదో కావాల్సి వచ్చి ఈయన నాయుడు గారికి చెప్పారట, సుబ్రహ్మణ్య శర్మ చేస్తాడండి ఆ వేషం అని చెప్పేసి. అప్పుడు మనకు పీపీ నంబర్లే ఉండేవి టెలిఫోన్స్. అవును. సో కబురు పెట్టారట. కానీ నేను సరూర్ నగర్ చాలా దూరం మా ఇల్లు. ఓకే. సో ఇంటికి వెళ్ళి మళ్ళీ రిహార్సల్స్గా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళలేను. అందుకని రిహార్సల్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నారు. రాత్రి 8 9 ఇంటికి వెళ్ళేవాడిని. అప్పుడు చెప్పారు రేపు పొద్దున షూటింగ్ ఉందని. ఆ రోజునేమో మా డిన్నర్కి జంజాల గారు, ఆది విష్ణు గారు మా ఇంటికి వస్తూ ఉన్నారు. ధర్మవరపు ముగ్గురు వచ్చారన్నమాట. రాత్రి 10 10:30 అయింది. అప్పుడు చెప్పారు వాళ్ళు. అప్పుడు చెప్తే మనం ఎవరికి ఫోన్ చేయాలి, మనం నా ఇంట్లో ఫోన్ లేదు, ఇంకోటి చెప్పలేము, ఈ పరిస్థితిలో ఉందన్నమాట. ఆ పొద్దునకి వెళ్ళలేకపోయాం, టైంకి వెళ్ళలేకపోయాం. వేరే వాళ్ళని పెట్టుకొని సినిమా చేస్తున్నారు. ఆయన రామానాయుడు గారు ఈవీవి గారిని అన్నారట, ఎటువంటి క్యాండిడేట్ గురించి చెప్తావా నువ్వు, ఇట్లా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఏది అని తిట్టారట ఆయన. అది పాపం బాధపడ్డాడు ఆయన. బాధపడి ఇంకా వద్దులే శర్మ వద్దనుకొని ఆయన మనకి ఇవ్వాల. కానీ ఫ్రెండ్షిప్గా ఉండేవాడు, మాట్లాడేవాడు. శర్మ గారు మంచి సబ్జెక్ట్ ఏమైనా ఉందా, నాటకాలు చేస్తున్నారు కదా, మంచి కామెడీ సబ్జెక్ట్ ఉంటే చెప్పండి చేసేద్దాం అది ఇది అని కూడా అంటాడు. కానీ వేషం మాత్రం ఇవ్వాల. ఓకే. లాస్ట్ వరకు వేషం ఇవ్వలేదు. సరిగ్గా అదే టైంలో కృష్ణారెడ్డి గారి సినిమాలు ఉంటాం, అందులో రెగ్యులర్గా ఉండటం కూడా ఉంది కదా. అవును. కృష్ణారెడ్డి గారి సినిమాలు పడ్డాయి గట్టిగా. సార్ ఇంత లాంగ్ కెరీర్, దాదాపు 60 సంవత్సరాల నుంచి నటిస్తున్నారు కదా, ఎలా ఉంది సార్ ఈ లాంగ్ కెరీర్ చూసుకున్న తర్వాత? ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మైల్ స్టోన్లు ఉంటాయి జీవితాల్లో. అంటే నేను ఇష్టపడ్డ రంగం కాబట్టి నాకు ఇష్టంగా ఉంటుందండి, కష్టం అనిపించదు అసలు. అందుకని ఇష్టంగా చేసుకుంటూ వెళుతున్నాను. ఇప్పటికీ నేను రంగస్థలం కానీ ఈ 4 మీడియాల్లోనూ ఉంటాను ఇప్పటికి కూడాను. రేడియో చేస్తున్నారు ఇప్పుడు కూడా? రేడియో చేస్తాను, టీవీ చేస్తాను, ఓకే, సినిమా చేస్తాను. రంగస్థలం మీద యాక్టివిటీ రెగ్యులర్గానే ఉంటుంది. ఓకే. సో 4 ఉన్నాను ఇప్పటికీ. అదే మనకు కొంచెం హెల్తీగా అనిపిస్తుందండి, ఏదో ఒక యాక్టివిటీ ఉంటే, తెలిసిన యాక్టివిటీ అది. సో అది మిస్ అయిపోయారు అనమాట అయితే.